దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో 9 ప్రముఖ కంపెనీల నిర్మాణ పనులు ఒకేసారి ప్రారంభమయ్యాయని ఇది మంచి పరిణామం అన్నారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్ కూడా ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అధికారులకు వచ్చిన 18 నెలల్లోనే అభివృద్ధి కోసం కూటమి జెట్ వేగంతో దూసుకుపోతుందన్న గంటా శ్రీనివాసరావు అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. వైసీపీ నేతలు విధ్వంస ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. గతంలో సమ్మిట్ అప్పుడు 11, 12 తారీఖుల్లో ఆ మధ్యలో లోకేష్ గారి చేతులుగా ఆ రోజు కూడా మళ్ళీ ఒక 5 కంపెనీలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి త్వరలోనే రేపు మార్చిలో ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నా గూగుల్కి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే దేశంలో అందరి పారిశ్రామికవేత్తల చూపు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తున్నారనే విషయం మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. గతంలో 2014, 19 మధ్య అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వైజాగ్ని ఒక కొత్తగా ఏదైతే హుద్హుద్ తర్వాత న్యూ వైజాగ్గా తయారు చేయడం జరిగింది. అది క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఇతర పారిశ్రామికలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా వైజాగ్ వస్తే దాని గురించి ఒక మంచి ఫీల్ తోటి ట్వీట్లు కూడా పెట్టేవాళ్ళు. ఆ రోజు మనకి నోవాటెల్ హోటల్లో నుంచి బీచ్ను చూస్తూ సెలబ్రిటీస్ పెట్టే ట్వీట్లు కూడా పెద్ద ట్రెండ్ అయింది, మొత్తం వైరల్ అయినాయి. అటువంటి వైజాగ్ రోడ్లు కానీ, లేకపోతే గ్రీనరీ కానీ, లేకపోతే ఒక బ్యూటిఫుల్ దీనికి సంబంధించిన బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు అందరూ కూడా చర్చించే విధంగా అవన్నీ కూడా తయారవడం జరిగింది. మీ సత్తా ఏంటో ఆ 5 ఏళ్ళు చూశారు. కనీసం ఈరోజు ప్రభుత్వం ఒక పాజిటివ్ మోడ్లో బ్రహ్మాండంగా పరిశ్రమలు తీసుకొస్తూ యువతకు ఉపాధి తెచ్చే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో దయచేసి చేతనైతే దాన్ని సహకరించండి, చేత కాకపోతే కనీసం క్వైట్గా కూర్చోటి తప్ప దీన్ని పాడు చేసే, కలుషితం చేసే విధంగా వాతావరణాన్ని మీరు ఎప్పుడు కూడా పాడు చేయొద్దని కూడా మీకు అప్పీల్ చేస్తూ ఇప్పటికే 11 సీట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.